వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించిన 4 డిఫరెంట్ యూనివర్సిటీస్ క్వశ్చన్ పేపర్స్ ఈ వీడియోలో చూద్దాం. సో అది ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఎస్వియుది. ఇది వచ్చేసి సో ఎవరైతే ఎస్వియు స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. సో మీరు గమనించవచ్చు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ యొక్క ప్యాటర్న్కి రిలేటెడ్గా మీరు ప్రిపేర్ అవ్వండి. సో అది అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే ఈ యొక్క 5 యూనిట్స్ ఆఫ్ లెసన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది మీరు ఏం చేస్తారంటే సో సింపుల్గా యూట్యూబ్లో వినేయండి. సో విన్న తర్వాత ఏంటి అంటే రిటర్న్ వర్క్ అనేది ఎక్కువ చేస్తూ ఉండండి. సో మనం రిటర్న్ వర్క్ ఎందుకంటే మెయిన్గా ఏంటి అంటే సెకండ్ సెమిస్టర్లో రైటింగ్ అనేది ఎక్కువ, థియరీ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇచ్చే 3 అవర్స్ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైంలో మీరు రాస్తూ ప్రిపేర్ అయ్యారు అంటే మీకు ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఒక క్వశ్చన్కి ఒక 15 మినిట్స్ ఇలా టైం పెట్టుకొని మనం రాస్తే మనకి చాలా సింపుల్గా అయిపోద్ది. ఎందుకంటే మనకి మెయిన్గా వచ్చేసి మన సెకండ్ సెమిస్టర్లో ఎక్కువ సివి రైటింగు, లెటర్ రైటింగు, మెయిలు, సో ఇలా లెటరు ఫార్మెట్స్ ఇలాంటివి ఉంటాయి, నోట్స్ మేకింగ్ కానీ. సో ఇలాంటి వాటికి ఏంటి అంటే మెయిన్గా మనకి టైం సరిపోదు. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం ప్రిపరేషన్ టైంలో సో మనం అంత సింపుల్గా ఎగ్జామ్ వాడు ఇచ్చిన టైంలో మనం క్లియర్ చేసేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఇది పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు రాసే రైటింగ్ అనేది చాలా నీట్గా, క్లారిటీగా, ప్రెజెంటేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉండి బ్లాక్, బ్లూ పెన్స్ అనేది మ్యాండేటరీగా వాడండి. సో ఎందుకంటే మనకి థియరీ ఎగ్జామినేషన్స్లో ఏంటంటే చాలా వరకు అందరూ ఆబ్జెక్టివ్ రాశారు ఫస్ట్ సెమిస్టర్లో. సో ఆబ్జెక్టివ్ రాసిన వాళ్ళకి ఏంటంటే థియరీ ప్రెజెంటేషన్ బాగా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే ఈ యొక్క మీకు ఏదైతే ఫస్ట్ వచ్చిద్దో సో లైక్ ఇప్పుడు మనకి 5 ఆన్సర్స్ ఉన్నాయి, షార్ట్ ఆన్సర్స్. సో అవి మాత్రం అటెంప్ట్ చేయండి మీకు వచ్చినాయి. ఈ సివి రైటింగ్ కానీ, నెక్స్ట్ పోతే ఈ లెటరు, జీమెయిలు, నెక్స్ట్ పోతే ఈ యొక్క నోట్స్ మేకింగ్ ఉంటాయి చూసారా. సో ఇవన్నీ ఏంటి అంటే మీరు లాస్ట్ ఎండింగ్లో పెట్టుకోండి, ఓకేనా. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసి ఏంటి అంటే వాటికి 2 అవర్స్ అయిపోద్ది, 2.5 అవర్. ఇంక ఈ 5 మార్క్స్ ఇవన్నీ ఏంటి అంటే వాటికి టైం సరిపోద్ది. మీరు ఫస్టే 5 మార్క్స్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి సో సింపుల్గా ఏంటంటే 1.5 అవర్ సో కంప్లీట్ చేసి ఇంకో 1.5 అవర్లో సివి రైటింగ్ కానీ, ఈ నోట్స్ మేకింగ్, నెక్స్ట్ పోతే లెటరు, రెజ్యూమ్ ఇవి చూసుకోవచ్చు మీకు, ఓకేనా. అలా కాకుండా మీరు ఫస్ట్ అవి స్టార్ట్ చేసి ఇబ్బంది పడిపోవడం కంటే 5 మార్క్స్ స్టార్ట్ చేసి మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు. ఒక 40 మార్క్స్, 50 మార్క్స్ లాస్ట్లో ఒక టైం సరిపోకపోయినా వాడు లాగేసుకున్నా కానీ సో ప్రాబ్లం ఉండకుండా మనం సేఫ్ జోన్ బౌండరీస్లో ఉండొచ్చు. సో అది అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏంటి అంటే ఈ లెటర్ రైటింగ్, సివి కానీ, నెక్స్ట్ పోతే నోట్స్ మేకింగ్ అన్నిటికీ ఒక ఎక్స్ప్లెనేషన్స్ అనేది, వీడియోస్ అనేది మనకి యూట్యూబ్లో చాలా ఉన్నాయి. సో వాటిలో చూసి ఆ ఫార్మేట్స్ కానీ అన్నీ చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే సో నా సెకండ్ సెమిస్టర్ అప్పుడు వచ్చేసి ఏంటి అంటే టైం చాలకే నేను వచ్చేసి ఏంటి అంటే 2-3 క్వశ్చన్స్ వదిలిపెట్టేశాను. 3 అవర్స్ టైమింగ్ సరిపోక నేను ఏంటంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, నేను సరిగ్గా ప్రాక్టీస్ చేయాలి అండ్ వదిలేసా. సో అందుకు అలాంటి ఏం జరగకుండా మీరు ప్రాక్టీస్ చేయమని అందుకే మొత్తుకొని చెప్తాను. ప్రాక్టీస్ చేసి ఏంటంటే వాడు ఇచ్చిన 3 అవర్స్లో మనకు వచ్చేసి సింపుల్గా అయిపోద్ది. అండ్ దాంతోపాటు మొత్తం అటెంప్ట్ చేయొచ్చు. మనకి 75 మార్క్స్కి ఈజీ. మీరు ఏంటంటే ఇట్లా ఎక్కువ ఈజీగా 75 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే పెద్ద గ్రామర్ ఉండదు, ఏముండదు కాబట్టి మనకి మంచి మార్క్స్ వస్తాయి. అండ్ రిటర్న్ వర్క్ ఉంటుంది చూసారు, హ్యాండ్ రైటింగ్, ప్రెజెంటేషన్ మాత్రం పక్కా బాగా ఇవ్వండి చాలు. ఇంగ్లీష్కి ట్యాప్లో మీరు ఎవరైనా కానీ, వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అది. సో వీడియో అనేది ఇంతవరకే. సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ నెక్స్ట్ పోతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ కూడా చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలి ఏంటి అనేది కామెంట్ చేయండి.